తవ్వే కొద్దీ కుంభకోణాలు. ఓ పక్కన బాలకృష్ణ జైల్లో ఉంటే సోమేష్ కుమార్ కథ బయటకు వస్తే, అట్లాగే మేడిగడ్డకు సంబంధించిన కుంభకోణం బయటకు వస్తే, ఇప్పుడు ఐఎన్పిఆర్ని అడ్డుపెట్టుకుని ఒకటి, రెండవది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించిన విచారణ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి చూస్తున్నారు. జిహెచ్ఎంసి ప్లస్ ఐఎన్పిఆర్ ఇద్దరిని కూడా నిలువు దోపిడీ చేసినటువంటి సంస్థ పేరు లీడ్ స్పేస్ అట. ఇది ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు విడుదల చేశారట. వీళ్ళకి చివరిలో పేరుకే టెండర్లు అంటే మొత్తం కూడా వాళ్ళకే దక్కినాయట. ఏది చేసినా లోక్ కన్యాయం కోసం అన్నట్టు బిల్డప్లు ఇస్తూ వచ్చారు. చెత్త ఊడ్చే మిషన్స్ నుంచి చెట్లు నరికే వాహనాల దాకా కుంభకోణాలు జరిగినాయి తెలంగాణలో. అందులో రూల్స్ విరుద్ధంగా బస్ షెల్టర్ల బోర్డులు కూడా కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదంతా జరిగిందంటూ ఇప్పుడు దాని మీద విచారణకి ఆదేశించారు. ఐఎన్పిఆర్లో 9 ఏజెన్సీలు ఇవన్నీ కూడా వీళ్ళ నుంచినే నడిచినాయి. మెట్రో యాడ్స్కి డిమాండ్ రావాలని వేల హోర్డింగులు కూడా పీకేయించారట. జియో 68తో ఈ డ్రామాలు నడిచినాయి. ఐఎన్పిఆర్లోని యాడ్స్లో 350 కోట్లు వీళ్ళకే వెళ్ళాయట. 300 కోట్లు ఇచ్చారని మాజీ మంత్రి దయాకర్ రావుకి ల్యాండ్ క్రూయిజర్ గిఫ్ట్గా ఇచ్చారన్నది ప్రస్తుతం వచ్చినటువంటి ఆరోపణ. ఇప్పటికే ఆ కారు వాడుకునేది మాజీ మంత్రి అయితే ఈఎంఐలు కడుతోంది లీడ్ స్పేసే అన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలోని వివాదాస్పద భూములకు అడ్వాన్సులు ఇచ్చారట. దీంట్లో ఈ నేపథ్యంలోనే ఐఎన్పిఆర్ అవుట్డోర్ మీడియా వాళ్ళు దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోటీస్కి వెళ్లడంతో దీని మీద దర్యాప్తుకు ఆదేశించారన్నట్టు తాజా అంశం.